మహిళలందరూ చూడగలుగుతున్నారో మన దేశ బడ్జెట్ ని ప్రపంచ దేశాలకి ఉన్నతంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి కూడా మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ప్రపంచ దేశాలకి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలు అనేటటువంటి వాటి మా అన్ని రంగాల్లో కూడా ఏ సమస్యల జీవితం నుండి కూడా మహిళల కోసం చాలా కష్టపడ్డారు. ఎన్నో పాటలు రాశారు. తను శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు శ్రీమతి పద్మదేవి గారి ఆధ్వర్యంలో ఇలా వరంగల్లో ఈ మహిళా జయంతి దినోత్సవ పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వీర మహిళలకు అదేవిధంగా మహిళా మనులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహిళా దినోత్సవం ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు స్పెషల్ డే ఉంటుంది. కానీ ఈరోజు ప్రత్యేకంగా జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేకమైనటువంటి రోజు ఇది. నిజంగా మహిళా దినోత్సవం మహిళలకు ఒక పండుగ రోజు లాంటి. ఇట్లాంటి ఈ పండుగ రోజులో మేమందరం పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు కానీ ముఖ్యంగా భారతదేశంలో దేశవ్యాప్తంగా మహిళలు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. 78 సంవత్సరాల తర్వాత కూడా 50% పైగా ఉన్నటువంటి మహిళలకు ఇలా సమాన వాటా దక్కడం లేదు. వాళ్ళ జనాభా దామాష ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు కేవలం 20% మాత్రమే వాళ్లకు అన్ని రంగాల్లో వాటా దక్కుతుంది. దినోత్సవం నాడు పొగడ్తలతో ముంచెత్తుతూ నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టు చందంగా అన్ని రంగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నరేంద్ర మోదీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఇలా మహిళా బిల్లు తీసుకురావడం జరిగింది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ మహిళా బిల్లు ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు? మహిళలు 50% మహిళలు కూడా ఇక్కడ ఎస్సీ మహిళలు ఉన్నారు, ఎస్టీ మహిళలు ఉన్నారు, బీసీ మహిళలు ఉన్నారు, అదేవిధంగా అగ్రకుల మహిళలు ఉన్నారు. ఈ మహిళలు ఇప్పటి వరకు 78 సంవత్సరాలుగా ఇటు అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్లో కానీ వాళ్ళ జనాభా దామాషి ప్రకారం వాళ్ళు చట్టసభలో అడుగు పెట్టడం లేదు. మహిళా బిల్లుతోటైనా 33% మహిళలకు ప్రత్యేకంగా పార్లమెంట్లో చట్టం చేస్తూ మహిళా బిల్లు తీసుకొచ్చారు. ఆ 33%లో ఏ మహిళలు మళ్ళా చట్టసభలకు పోతారు? ఏ మహిళలు నిజంగా చట్టసభలకు పోతే మహిళా సామాజిక వివక్షత లేని, సామాజిక అణచివేత లేని, అదేవిధంగా లింగ వివక్షత లేని సమాజం వస్తుంది. సమాజం రావాలంటే, మహిళల వివక్షత లేని రాజ్యం రావాలంటే ఖచ్చితంగా మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టాలి. బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టకపోతే మహిళా బిల్లుకు అర్థం లేదు, పర్థం లేదు. ఏ కాయ కష్టం చేసేటువంటి మహిళలు ఉన్నారో, ఏ అత్యాచారాలకు, అవమానాలకు, దోపిడికి, లింగ వివక్షతకు గురైనటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళు పార్లమెంటుకు పోవాలి, వాళ్ళు అసెంబ్లీకి పోవాలి. వాళ్ళు పోతేనే ఆ వివక్షత రూపుమాపేటువంటి చట్టాలు తయారు చేస్తారు. నిజమైనటువంటి శ్రామిక మహిళలు, ఉత్పత్తి చేసేటువంటి మహిళలు చట్టసభల్లో అడుగు పెట్టాలి. కాబట్టి ఇలా మా సోదర ఎస్సీ మహిళలకు ఆటోమేటిక్గా ఎస్సీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీ మహిళలు చట్టసభలో అడుగు పెడతారు, ఎస్టీ మహిళలు చట్టసభలో అడుగు పెడతారు. కానీ బీసీ మహిళలు చట్టసభల్లో అడుగు పెట్టలేరు. ఇప్పటిదాకా ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణలో దొరలు పోయారు. ఇప్పటిదాకా చట్టసభలు దొరలు కబ్జాలు చేశారు. దొరలు పటేళ్లు అంటే రెడ్డి వెలమలే కబ్జా చేశారు. ఆ తర్వాత మహిళా బిల్లు పేరుతోటి రేపు ఆ రెడ్డి పేర్ల మీద రెడ్లు పోయి వాళ్ళ భార్యలు వస్తారు, దొరలు పోయి దొరసానులు వస్తారే తప్ప ఇవాళ ఉత్పత్తి చేసేటువంటి శ్రామిక మహిళలు, బీసీ కులాల మహిళలు చట్టసభలోకి పోరు. కాబట్టి మేము ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక కార్యాచరణ తీసుకుంటాం. రేపు పార్లమెంటు సెషన్ జరగబోతుంది. ఈ పార్లమెంటు సెషన్లో మహిళా బిల్లు మీద చర్చ జరగాలి. ఆ జరగడం కోసం ఇప్పుడు అంతా మహిళలు ఏదో సాంస్కృతిక కార్యక్రమాల పేరు మీద, దాని పేరు మీద కాదు. ఇప్పుడు మహిళలు అంతా వీరనారులు, చాకలైలమ్మలు కావాలి, ఇలా రాణి రుద్రమ్మలు కావాలి, ఒక సమ్మక్క సారక్కలు కావాలి. వీళ్ళైతేనే వాళ్ళ యొక్క హక్కులు నెరవేరుతాయి. లేక